ఇగో నీళ్ళు అక్కడ పెట్టాలి. ఇక రేట్ అట్టే కానిచ్చి అన్న రెగ్యులర్గా వస్తాం. పొద్దున పోడరా 3 రకాలు ఉంటాయి. 500 ఉంటాయి, 600 ఉంటాయి, 800 ఉంటాయి, 1000 రూపాయలు ఉంటాయి. సైజుగా ఉంటుంది. బాబు ఉన్నామని చెబుతా కేజీకి 50 రూపాయలు తీసుకుంటా. ఒలిసింది 40 రొయ్యలు ఫ్రెష్గా ఉంటాయి. సౌకర్యం అలమాగా ఉన్నాయి. సరుకు నాణ్యం చూసుకోండి. ఇదే నచ్చే కదా అమ్మా తినేది మేము ఎప్పుడు అటు వెళ్తాం. అందుకే చెబుతున్నా, వివరంగా చెబుతున్నాను నేను సరుకు. రోజులు ఎవరు అనుకోండి, 10 రోజులు వెళ్తాను. అందరూ తెలుసుకోవాలి. చచ్చిపోయే గవర్నమెంట్ 10 నిమిషం ఉంటారు. 40 7 రా. చెరువులు కైకిలూరు, ఆకిలూరు, దేవారం ఉంది అంటారు. ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లంచ్ అయితే చేస్తాం. చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే చేస్తాను. మీదైతే షేర్ చేసుకుంటాను. ఏంటంటే ఇప్పుడు కర్రీ అయితే చేయట్లేదు. ఈరోజు అయితే ఏం చేయలేదు. మార్నింగ్ అయితే పెరిగానని తిన్నాము నలుగురు. ఇంక ఇప్పుడైతే సాంబార్ అయితే తెచ్చాను. ఒక 20 రూపీస్ సాంబార్ అయితే తెచ్చాను. ఇంకా సాంబార్తో ఇప్పుడు లంచ్ అయితే చేసేసి నైట్ డిన్నర్కి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రాన్స్ కర్రీ. ప్రజెంట్ అయితే మా పిల్లలు బాబు అయితే ఇంకో మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు ఇక్కడే మా ఆపోజిటే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిండు. ఇంకా అదే కొని రావడానికి మళ్ళీ మా సార్ అయితే వెళ్ళారు. అంటే కొంచెం చిన్న వర్క్ ఉండి బయటకు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. బాబు అయితే ఇంకా అక్కడికి వెళ్ళి మేము వచ్చిన తర్వాత ఇంకా బాబుని తీసుకొని వస్తున్నారు మా వాళ్ళు. బాబు అయితే వస్తూ ఉన్నారు. ఇంక ఇప్పుడైతే లంచ్ అయితే చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను. సాంబార్ అయితే తెచ్చాను. ఇంకా అదే అడ్జస్ట్ చేసుకొని తినేస్తాం ఫ్రెండ్స్. ఇంక ఇదే ఈరోజు సండే స్పెషల్ అయితే ఇంక ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. ప్రాన్స్ అయితే తెచ్చాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మన ఇంట్లోకి అయితే ఈరోజు ఒక కొత్త వస్తువు అయితే రాబోతుంది. ఆ వస్తువు కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూద్దాం. ఒక వస్తువు అయితే ఇద్దామని అనుకుంటున్నాం. కానీ తెస్తామా లేదా ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బైక్ వద్దు, పక్కన ఏంటిది చూపి. పొట్టేనంటేనా ఆ మేడం ఎవరు చెప్పు. బయట పెట్టుకున్నాను. చిన్నవి లేవా? అమ్మో హోటల్కు ఏ అమ్మో
ఇట్రా ఇట్రా అమ్ముగాడు ఇట్రా ఫస్ట్ నువ్వు తీసుకుంటాను రమ్మని చెప్పానా అయ్యో ఇది పిల్ల వచ్చినది దానికి రాదు మేడం. మరి వీటికి వచ్చినట్టుంది ఇవి ఇవి వీటిలో అవి వాటికి ఉంటది విడిగానే చూపించడానికి మామూలుగా కూర్చొని చూడటానికి అట్లా చేపిస్తాను. అయినా కంఫర్ట్ లేదు అది. ఇదే బాగుంటుంది. ఏయ్ ఇట్రా వెనక్కి ఫోన్ చేయండి చెప్తా ఇస్తారులే. అడగండి వసంత. రండి. ఏ ఇది ఇదిగో ఇదే కాదు సేమేగా. ఇదేమ్మా 2+3+2 24 ఉందండి. వాళ్ళు చెప్పి వేసుకురావటం బెటర్. 15,000 ఏమైంది? 25,000 అంట. ఆల్రెడీ బేరం అయిందంట. ఆ వేసుకెళ్తే పోయి పట్టట్లేదు. ఇరికిందా మమ్మీ? మమ్మీ 2 పేటలు కట్టి లాగొచ్చు. పెట్టేసుకోకు. కొట్టుకుని లాక్కోవాలి రావడమే. అటే పీటర్ పట్టుకుని పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఫైనల్ ఇంటికి వచ్చేసాం. వచ్చేది మీకు చూపిస్తానే. వస్తువు అయితే తెస్తున్నామని చెప్పాను కదా, అదేంటంటే ఇంకా సోఫా అయితే తెచ్చాం ఫ్రెండ్స్. 3 సీటర్ సోఫా అయితే తెచ్చాము. చూడండి పిల్లలు అయితే ఇంకా ఎగురుతా ఉన్నారు. అట్లా ఎగరకూడదు, హోల్స్ పడతాయి. హాయ్ చెప్పండి. సోఫా అయితే తెచ్చాము. ఇంకా టబ్బులు అవి కూడా టబ్ చైర్స్ ఉంటాయి కదా, అవి కూడా 2 తెచ్చాము. ఇంకొంచెం డైలీ మన వీడియోస్ అయితే సోఫా మీద కూర్చొని అయితే వస్తూ ఉంటాయి. పిల్లలు తినేవి పోయినా సరే సోఫా అయితే కామన్గా ఉంటుంది. ఈరోజు అయితే నేను సండే స్పెషల్ సోఫా తెచ్చిన స్పెషల్ అయితే మన ఇంట్లో ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానండి, ప్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. ప్రాన్స్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకున్నాను, చూస్తూ ఉండండి. లూజ్ అయిపోయింది లూజ్ అయితే ఎగురు తొక్కటాను. ఇవి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుసు అయితే పోయాలి.